అందరికీ ప్రైజ్ లార్డ్. సెప్టెంబర్ 7th ఈరోజు దేవుని వాగ్దానము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్నెక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వచనము. నీవు సేవించే దేవుడు నిన్ను ఎంతో గొప్పగా ఎంచాడు. నీ బంధువుల కంటే, నీ రక్త సంబంధికుల కంటే, నీ చుట్టూ ఉన్న ప్రజల కంటే ప్రభు నిన్ను ఎంతో గొప్పగా ఎంచుకున్నాడు. తనకు స్వకీయ జనముగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి ఎంతో గొప్ప ప్రణాళిక నీ మీద ఉంది. ఆ ప్రణాళికలకు అనుకూలముగా సమస్తము ప్రభువే జరిగిస్తున్నాడు. అవి కష్టంగా అనిపించవచ్చు కొన్నిసార్లు, అవి నష్టంగా అనిపించవచ్చు కొన్నిసార్లు. అయితే ప్రభువు మారాన్ని మధురంగా మార్చినట్లుగా నీ పక్షముగా నిలిచి గొప్ప కార్యములు చేస్తాడు. ఆనాడు ఇశ్రాయేలీయులను నా జనులు అని పిలిచిన ప్రభువే నిన్ను నా జనము, నా బిడ్డ అని ప్రభువు పిలుస్తున్నాడు. నీవు దేవునికి జనాంగం అనే సంగతి మర్చిపోవద్దు. దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నిశ్చయంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.